హే హాయ్ 2 minutesలో షార్ట్గా హోమ్మేడ్ పాయ ఎలా చేసుకోవాలో చెప్తాను. జస్ట్ ఆయిల్ని బాయిల్ చేసి కొత్తిమీర వేసుకుని చిన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాయిల్ చేయాలి. దాని తర్వాత మన గార్లిక్ పేస్ట్ వేసుకుని దాన్ని కూడా మిక్స్ చేస్తూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చేయాలి. నెక్స్ట్ సాల్ట్ వేసుకుని సేమ్ యాజ్ యూజువల్ మొత్తం పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. దగ్గరికి అవుతున్నప్పుడు మళ్ళీ కారం, పసుపు, హోమ్మేడ్ మసాలాతో నీట్గా మొత్తము దగ్గరికి వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసిన టమాటీని కూడా నెక్స్ట్ యాడ్ చేసుకుంటూ నీట్గా మొత్తం దగ్గరికి వచ్చేలాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ అదంతా ఇక కడిగి పెట్టుకున్న పాయ ఏదైతే కాలకూర ఉందో అదంతా కూడా లోపటేసి మంచిగా మిక్స్ చేయాలి. గ్రేవీ అంతా కర్రీకి ఫుల్ అయిపోవాలి. లైక్ కాలకూర అంతా గ్రేవీలో మిక్స్ అయిపోవాలి. బాగా కలపాలి మంచిగా. అదంతా కలిపిన తర్వాత ఫ్రెష్గా వాటర్ తీసుకుని ఆ వాటర్ కూడా దాంట్లో మొత్తం మిక్స్ చేసేయాలి. ఇట్లా ఫ్రెష్ వాటర్ మొత్తం మిక్స్ చేసి విజిల్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 10 to 15 విజిల్స్ లాగా పెట్టుకుని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మనం పల్లీలు, ఇది మన గసగసాలు ఇదంతా చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని నెక్స్ట్ ఆ పేస్ట్ని కూడా మళ్ళీ ఇదైతే గ్రేవీ ఉందో ఆ గ్రేవీలో మొత్తం ఆ పేస్ట్ మిక్స్ చేసేయాలి. మళ్ళీ కొంచెంసేపు ఒక 5 to 10 minutes బాయిల్ అయ్యాక మంచిగా ఒక టెక్స్చర్ వస్తుంది. దాని తర్వాత కొత్తిమీర తీసేసే ముందు మళ్ళీ ఒకసారి మనం కొత్తిమీర వేసుకుంటే హాట్ పాయ రెడీ అయిపోతుంది మనకి. దాన్ని మనం బ్రెడ్ బన్స్లో కూడా తినొచ్చు. యాజ్ యూజువల్ వైట్ రైస్లో కూడా మంచిగా మిక్స్ చేసుకుని తినొచ్చు. Subscribe my channel, your Nitesh, nickname Tilu. Thank you. Subscribe my channel.